टॉलीवुड अदाकार शिवा बालाजी ने ह्यूमन राइट्स कमीशन से रुजू हुए और माउंट लाइटराजिक स्कूल के खिलाफ दरख्वास्त दायर की है। टॉलीवुड अदाकार शिव बालाजी ने ह्यूमन राइट्स कमीशन से रुजू किया और माउंट लाइटराजी स्कूल मणिकुंडा के खिलाफ दरख्वास्त दायर की कि माउंट लाइटराजी स्कूल सरकारी कानून के खिलाफ भारी फीस वसूल कर रहा और जियो के खिलाफ वर्जी कर रहा। उन्हें सिर्फ ट्यूशन फीस वसूल करने की इजाजत दी गई है, लेकिन वो ट्यूशन फीस के नाम पर मेंटेनेंस फीस भी इकट्ठा कर रहे हैं। అది వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఫీజుని చెప్పరు. ఫీజుని చెప్తే దొరికిపోతారు. వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టి అందరు పేరెంట్స్ చాలా చేస్తున్నారు. నాకు ఫీజు మీద ప్రాబ్లం లేదు, ఫీజు కట్టేసాను నేను. బట్ దాంతోపాటు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మదర్ ఆఫ్ టూ కిడ్స్ మణికొండలో ఉన్నటువంటి మౌంట్ లిటేరా స్కూల్లో ఫీజు కోసము ఫోర్స్ఫుల్గా బ్లాక్మెయిల్ చేస్తూ అదేవిధంగా డెడ్లైన్ విధిస్తూ ఎటువంటి నోటీస్ లేకుండా ఎల్లుండి అంటే 30వ తారీఖు ఎగ్జామినేషన్స్ ఉన్నాయని చెప్పేసి 2 రోజుల ముందర ఆన్లైన్ కనెక్షన్స్ని డిస్కనెక్ట్ చేశారు ఆన్లైన్ క్లాసెస్కి. దానికి సంబంధించి ఎన్ని సందర్భాల్లో కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే టెక్నికల్ ఎర్రరా లేకపోతే అది మీరు కావాలని చేశారు అని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి ఆమె ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెస్పాండ్ కాలేదు. దాని మీద తర్వాత ఒక మెయిల్ కరస్పాండెన్స్ జరిగింది. దాంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం అభ్యంతరకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఇష్యూ చేసి అన్ని ఫీజులను కూడా అందులో కలిపేసి పేరెంట్స్ దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారని చెప్పేసి పిల్లలు ఈ విధమైనటువంటి ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్షన్ చేయడంతో వాళ్ళు ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి పోయి ఏమో నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడి హర్ట్ అయినటువంటి సందర్భంలో ఒక పేరెంట్గా దానికి ఆమె స్పందించి ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇటువంటి యాటిట్యూడ్ వల్ల పేరెంట్స్ చాలా నష్టపోతున్నారు, పిల్లలు నష్టపోతున్నారని చెప్పేసి ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఎస్ఆర్ నెంబర్ వచ్చింది. అది ఆర్డర్స్ కోసం అందులో మేము కోరినటువంటి ప్రేయర్లో ఉన్నటువంటి దానికి ఆర్డర్స్ కోసము అవైట్లో ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్ గారు అండ్ ఆల్సో ఆ స్కూల్ యాజమాన్యానికి మేము పార్టీస్గా రెస్పాండెంట్గా చేసి ఈరోజు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మిగిలిన విషయాలు గ్రీవెన్స్ ఏదంటే శివాలజీ గారు మాట్లాడారు. 8 yearsగా మా అసోసియేషన్ అంటే మా పెద్ద అబ్బాయి ఎల్కేజీ నుంచి మేము కంటిన్యూస్ చేస్తాము. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఒక చిన్న ఫస్ట్ ఫీజు కట్టేసాం, ఫస్ట్ టర్మ్ కట్టేసాం, మాకేం ప్రాబ్లం లేదు, స్కూల్ తోటి ఏ ఇష్యూస్ లేవు. కానీ పేరెంట్స్ అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో మమ్మల్ని కూడా దాంట్లో యాడ్ చేసి, అంటే నన్ను కాదు మా మిస్సెస్ని యాడ్ చేసి ఈ గ్రూప్కి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇండివిజువల్గా వెళ్ళి అడిగితే స్కూల్స్ వచ్చేసి రెస్పాండ్ చేయట్లేదు, మమ్మల్ని అసలు మాట్లాడట్లేదు, మమ్మల్ని కలవట్లేదు. అందుకని వచ్చేసి మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వంటే మేము సపోర్ట్ చేస్తాం, బట్ న్యూట్రల్గా ఉందాము. ఎందుకంటే అక్కడ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. సో మనం వచ్చేసి న్యూట్రల్గా ఉందాము అండ్ పేరెంట్స్కి ఏమేమి ప్రాబ్లం ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తాము, మేము ఉంటాము, మేము సపోర్ట్ చేస్తాము చెప్పాము. దాని తర్వాత కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉండగా పేరెంట్స్ అంటే స్కూల్ వచ్చేసి కొంచెం ఫోర్స్ఫుల్గా అంటే ఇండివిజువల్గా వచ్చేసి ఒక గ్రూప్ ఫామ్ అయింది, ఒక చిన్న పుకార్ లాగా క్రియేట్ చేసి అండ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అనేది కొంచెం డిస్కషన్ జరుగుతుంటాయి. దాని తర్వాత అఫీషియల్గా మెయిల్ ఒక పేరెంట్స్ మొత్తం కలెక్టివ్గా ఒక మెయిల్ పెట్టారు స్కూల్కి. ఇలా వచ్చి పేరెంట్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, సో మేము వచ్చేసి ఇంత పర్సెంటేజ్ చెప్పట్లేదు, యాక్టివిటీస్ మ్యాక్సిమం మేము మా పేరెంట్స్ వైపు నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే పిల్లలు ఇక్కడ కూర్చున్నా వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చేసిన పేరెంట్ 100% అక్కడ పక్కన కూర్చోవాలి. ఈ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్, సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటారండి? పక్కన డెఫినెట్గా పేరెంట్ ఉండాలి. అండ్ వర్కింగ్ పేరెంట్స్ అయితే ఇంకా ఇబ్బంది. సో ఇలాంటి కండిషన్స్లో మళ్ళీ ల్యాప్టాప్స్ ఇవన్నీ వచ్చేసి ఇంట్లో యూజ్ చేయనప్పుడు దీనికోసం సపరేట్గా కొనుక్కోవాలి. సో ఇన్ని ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏదో ఒక రకంగా మీరు ఫీజ్ స్ట్రక్చర్గే కదా, ట్యూషన్ ఫీజే కదా అన్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే మొత్తం అన్ని కలిపి ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఒకే ట్యూషన్ ఫీజు మాత్రమే ఉంటుంది, మిగతా బ్రేకప్స్ లేవు అసలు దాంట్లో. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ కొంచెం తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తే దానికి స్కూల్ వచ్చి మాకు ఇన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అంటే ట్యూషన్ ఫీజు కాకుండా మాకు ఇన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి దాంట్లో అంటే ఇంక్లూడ్ చేశారు, అవన్నీ రికార్డ్స్లో ఉన్నాయి చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఒకటి ఫామ్ చేశారు కొంతమంది పేరెంట్స్ స్కూల్కి అగేన్స్ట్గా. అండ్ అన్నెసరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అని చెప్పేసి వాళ్ళ మీద మేము డెఫినెట్గా యాక్షన్ చేసుకుంటాము. మీ పిల్లల్ని చదివించాలంటే చదివించండి, లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఇంత రూడ్గా మాట్లాడినప్పుడు
పేరెంట్స్ అందరికీ నచ్చలేదు. ఎందుకు మనం రిక్వెస్ట్ చేస్తే ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ మళ్ళీ ఇంకొక మెయిల్లోనే ఏం మెన్షన్ చేశారంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇండివిజువల్గా వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి. సో ఇండివిజువల్లో వచ్చేసి అది ఇండివిజువల్గా వెళ్తేనే రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. సో అప్పుడు మధు అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే మాకు స్కూల్కి మంచి ర్యాపో ఉంది కాబట్టి పర్సనల్గా ఒక మెయిల్ పెట్టాం. డియర్ స్కూల్, ఇలా వచ్చేసి మాకు కొన్ని ఇష్టం లేదు, ఎందుకంటే మిమ్మల్ని నెగిటివ్ చేస్తే మేము ఎందుకు ఉండాలి అక్కడ స్కూల్లో, మా పిల్లలు అక్కడ ఎందుకు చదవాలి, సో అలాంటివి ఏం లేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోండి సరిపోతుందని చెప్పి పెడితే దానికి మాకు రిప్లై లేదు. సరే ఈ డిస్కషన్స్ ఇంకా జరుగుతుంది, ఇది ఆల్మోస్ట్ 3 monthsగా జరుగుతుందండి. అయితే దాని తర్వాత మేము సమ్ డిసిషన్ స్కూల్ తీసుకుంటుంది అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. సడన్గా మిడ్ టర్మ్ కూడా కాదు, మిడ్ టర్మ్ అని ఒక ఎగ్జామ్ డిజైన్ ఫ్యాబ్రికేటెడ్, అది ఒట్టి ఈ ఫీజ్ కలెక్షన్ చేయడానికి ఒక ప్రెషర్ అనమాట అది. సో ఎగ్జామ్స్ అవుతుంది, మీరు వచ్చేసి కట్టండి అంటే డిస్కనెక్ట్ అవన్నీ ఏం చెప్పట్లేదు, కట్టండి మాత్రం చెప్తున్నారు. ఈ పేరెంట్స్ అడిగిన ఆ డిస్కౌంట్స్ ఏమో దాని గురించి అసలు ఏం మాట్లాడట్లేదు. సో వీ వే వెయిటింగ్. సడన్గా ఒకరోజు కరెక్ట్గా వచ్చేసి 4 days ముందు ఆన్లైన్ క్లాసెస్ డిస్కనెక్ట్ చేస్తారు మాది. సరే ఎందుకు డిస్కనెక్ట్, నేను యాక్చువల్లీ నిజంగా వచ్చేసి స్కూల్ ఇలా చేస్తాను ఎందుకంటే నాకు ఆ మైండ్లో లేదు, బికాస్ మంచి ర్యాపోలో ఉన్నాం మేము, అలా చేస్తారు అనుకోలేదు. సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, స్కూల్లో అడుగుని చెప్పిండాను. సో స్కూల్లో ఫోన్ చేసి అడుగుతుంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మెసేజ్ పెడితే దానికి రెస్పాండ్ కావట్లేదు. శశికళ అని అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో మాకు ఫోన్ చేసిన వెంటనే ఎత్తుతారు, లేకపోతే ఒక 5 minutes గ్యాప్ చేసినా మాకు మళ్ళీ 3 calls వస్తుంది అండ్ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఈసారి అయితే అసలు ఎవరు రెస్పాండ్ కావట్లేదు, మెయిల్ పెడితే మెయిల్ కూడా రెస్పాండ్ కావట్లేదు. సో ఇలా జరుగుతుండే కరెక్ట్ ఇంకా 3 days ఉంది, 3 days ఎగ్జామ్ అనమాట. సో 30th రోజు ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ రాపోతుంది, దానికోసం మా మిస్సెస్ బాగా కంగారు పడుతుంటారు. సరే ఏం చేద్దామంటే లేదు ఫస్ట్ నాకు వచ్చి డిస్కనెక్ట్ చేయడమే తప్పది, అప్పుడు నాకు తెలిసింది వీళ్ళు డిస్కనెక్ట్ చేశారని. సో డిస్కనెక్ట్ చేయడం తప్పు, ఫస్ట్ డిస్కనెక్ట్ ఎందుకు చేశారు, ఏ కారణంతో డిస్కనెక్ట్ చేశారు అది అడుగుమని చెప్పారు. సో దానికి మేము మెయిల్ పెట్టాము, దిస్ ఇస్ మై ఫైనల్, అంటే ఎన్నిసార్లు మేము చెప్పినా మీరు వచ్చేసి అది ఎప్పుడు ఎగ్జామ్ వరకు వెయిట్ చేసి ఎగ్జామ్ మిస్ అయ్యాం, పిల్లలు ఎగ్జామ్ మిస్ అయ్యారు. అండ్ అప్పుడైతే మేమైతే చాలా వీ వేర్ వెరీ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఇలాంటి ఒక స్కూల్ ఇలా చేస్తుంది అనేది నిజంగా మాకు బాగా అనిపించింది. అండ్ సెకండ్ డే నుంచి వీ స్టార్టెడ్ అగైన్ మెయిల్ ఒకటి పెట్టామన్నమాట, దిస్ ఇస్ అవర్ లాస్ట్ కమ్యూనికేషన్, ఇన్ కేస్ స్కూల్ రెస్పాండ్ అవ్వకపోతే వీ హ్యావ్ టు గో ఫర్ అదర్ ఆల్టర్నేటివ్. అంటే ఇట్స్ నాట్ లైక్ యూనో మేము వచ్చేసి కేసులో అవి కాదు, ఇంకో స్కూల్ మారాలో ఏమో కూడా మాకు కన్ఫ్యూషన్ ఉంది, ఎందుకంటే సిలబస్ మిస్ అవుతున్నారు కాబట్టి. సో దాని తర్వాత దానికి మెయిల్ వచ్చింది ఆ స్కూల్ నుంచి, ఒక పెద్ద పొడుగు మెయిల్ అనమాట. దాంట్లో ఫస్ట్ 3 paragraphs మొత్తం వచ్చేసి స్కూల్ ఎంత గొప్ప అని చెప్పుకోవడమే. అంటే ఇక్కడ ఇష్యూ అంటే ఆ పాయింట్స్ రాయకముందే వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే బిఫోర్ ఆన్సరింగ్ టు యువర్ క్వరీస్ నోట్ డౌన్ అవర్ పాయింట్స్ అని. సో స్టార్టింగ్ అగ్రెసివ్గా స్టార్ట్ చేసి వాళ్ళ స్కూల్ ఎంత గొప్ప అనేది చెప్పారు. మాకు తెలుసు స్కూల్ ఏంటో అనేది, అందుకే మేము 8 yearsగా మేము కంటిన్యూ చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే మెయిల్లో, మీరు ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని అండ్ దాంట్లో వచ్చేసి మీరు ఒక పార్ట్గా ఉండి మీరు వచ్చి స్కూల్కి మాకు ఒక మిడిల్గా ఉండాలని మేము అనుకున్నాము, కానీ యూ బికేమ్ ద టార్చ్ బేరర్, అంటే మేమే వచ్చేసి ఆ గ్రూప్ని లీడ్ చేసామని చెప్పుకుంటూ మీ మోటివేట్ ఏంటి, మీరు మీరు ఇబ్బందులు ఉన్నారా, అంటే మీరు వచ్చేసి ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీకు ఏం ప్రాబ్లమ్, మీ మోటివ్ ఏంటి అసలు స్కూల్ మీద, ఇవన్నీ చెప్పండి మాకు. లేకపోతే ఇలాంటి ఒక యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఎలా యాక్షన్ తీయాలో అనేది తీస్తాము అనేది వాళ్ళ మెయిల్లో పెట్టారనమాట. స్కూల్ ఏం యాక్షన్ తీస్తుందండి పేరెంట్ మీద, ఒక స్కూలు ఒక స్టూడెంట్ అండ్ టీచర్స్ కలిపితేనే ఒక స్కూల్, అది హైయెస్ట్ స్టేక్ పేరెంట్స్కి ఉంది. మా పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి మా దగ్గర డబ్బు తీసుకొని మమ్మల్ని యాక్షన్ తీయడం ఏంటి. न्यू सन सिटी डेवलपर्स की एक और पेशकश, जहांगीर पीर दरगाह के दामन में आबादी के बीचों बीच तमाम सहूलतों से आरास्ता, एयरपोर्ट से सिर्फ 20 मिनट्स ड्राइव पर LV प्रसाद आई हॉस्पिटल और नाटको फार्मा के करीब, कमर्शियल एंड रेजिडेंशियल प्लॉट्स, 100 स्क्वायर यार्ड्स प्लॉट, इजी इंस्टॉलमेंट, ग्राम पंचायत अप्रूव्ड लेआउट, कन्वर्जन लैंड, 100% वास्तु, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल, 10 year सिक्योरिटी, वाटर, इलेक्ट्रिसिटी, 25 से 30 फीट रोड, स्कूल, ट्रांसपोर्ट फैसिलिटी, गेटेड कम्युनिटी। घर बनता है इरादों से और आपके इरादों को पूरा करे न्यू सन सिटी डेवलपर्स। तो जल्दी आइए और अपना प्लॉट बुक कराइए। न्यू सन सिटी डेवलपर्स, ऑपोजिट चॉइस फंक्शन हॉल, चंद्रयान गुट्टा, बंदलियागुड़ा रोड, हैदराबाद। कॉन्टैक्ट 9848118780, 63037108882। रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।